హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మనీ వ్లాగ్స్. అందరూ బాగున్నారా అండి? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు సింపుల్ వ్లాగ్ అండి. సింపుల్ వ్లాగ్ ఏంటంటే ఈరోజు స్పెషల్ ఏంటంటే నార్మల్గా మా అపార్ట్మెంట్ లో ఒక సత్యనారాయణ వ్రతం ఉంది. సో దానికి అటెండ్ అయ్యి వచ్చాను, అందుకే ఇలా శారీలో ఉన్నాను. సింపుల్ బెనారసీ మోడల్ శారీ అండి ఇది. అంటే మీనాకారి వర్క్ తో చాలా బాగుంది అని అనిపించింది. సో అందుకే ఇది వేర్ చేశాను ఈరోజు. సో మొత్తం గోల్డ్ జ్యువెలరీతో మొత్తం దాంతో మ్యాచ్ చేసి ఇలా వెళ్ళొచ్చేసాను ఫంక్షన్ కి. ఇప్పుడే లంచ్ చేసి వచ్చి వ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట. సో ఈ రోజు వ్లాగ్ లో మీకు ఏమేమి చూపించబోతున్నానంటే, నేను అమెజాన్ నుంచి ఒక ఆర్డర్ పెట్టాను. ఆర్డర్ ఏంటనేది మీకు చూపిస్తాను, అది ఎక్కడ ప్లేస్ చేస్తాను అనేది కూడా మీకు చూపిస్తాను. ఇంకోటి ఏంటంటే కొన్ని రాఖీలు వచ్చాయండి మా అబ్బాయి కోసం అని చెప్పేసి. సో ఆ రాఖీలు మీకు చూపిస్తాను. రాఖీ పౌర్ణమి రోజున కూడా రాఖీలు కడతారు కాబట్టి ఆ రోజు చూపించవచ్చు, కానీ నాకు ఈ రోజు చూపించాలనే అనిపించింది, అందుకోసమని రాఖీలు చూపిస్తున్నాను అనమాట. ఈ రాఖీలు అయితే మా అమ్మాయి గుజరాత్ నుంచి పంపించిందండి. సో చూడండి మా అబ్బాయి కోసం ఏ రాఖీ పంపించిందో. స్పైడర్ మ్యాన్ అనమాట. సో మా బాబు ఇవే ఇష్టపడతాడు ఎక్కువ కార్టూన్స్, తను కూడా అవే పంపిస్తుంది సెలెక్ట్ చేసి. వీళ్ళు టీనేజ్కి వచ్చేసారు కానీ వీళ్ళకి ఇంకా కార్టూన్సే చూస్తారు. ఇలా కార్టూన్ రాకీసే సెండ్ చేసుకుంటారు, కార్టూన్ ఎమోజీసే ఇష్టపడతారు ఎక్కువ, కార్టూన్ మూవీస్ చూస్తూ ఉంటారు. సో వాళ్ళ ప్రపంచంలో బ్రతికేస్తూ ఉంటారు. అది మాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది, చిన్నపిల్లలాగా అనిపిస్తూ ఉంటుంది. సో దాంతో పాటు ఇంకొక రాఖీ కూడా పంపించింది. ఇది శ్రీకృష్ణ మోడల్ రాఖీ అన్నమాట. సో ఈ రాఖీ కూడా చాలా బాగుంది. సో ఇలా దూరంగా ఉండి రాఖీ కట్టలేకపోయినా సరే ఇలా దగ్గరగా ఉన్నట్లు రాఖీలు పంపించడం నాకైతే చాలా 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 హ్యాపీనెస్ ఇస్తుందండి. ఎందుకంటే మనకి బ్రదర్ అండ్ సిస్టర్ అనేది రిలేషన్షిప్ చాలా చాలా, అది ఒక బ్లెస్డ్ రిలేషన్షిప్. సో అది ఖచ్చితంగా లైఫ్ లాంగ్ మనం మెయింటైన్ చేసుకోవాలి. కొంతమంది చూడండి బ్రదర్స్ అందరు కానీ వాళ్ళకి రాఖీ కట్టాలని ఉంటుంది, అంటే దూరంగా సొంత వాళ్ళకి మనం కట్టింది వేరు, బయట వాళ్ళకి కట్టింది కొంచెం వేరేగానే ఉంటుంది. కానీ ఏదేమైనా సరే బ్రదర్ అండ్ రిలేషన్షిప్ అనేది చాలా క్యూట్ రిలేషన్షిప్, చాలా బ్లెస్డ్ రిలేషన్షిప్ అని చెప్పేసి అని నా ఒపీనియన్ అనమాట. సో అందుకోసం ఆ రిలేషన్షిప్ ని మెయింటైన్ చేస్తూ నాకు ఇలా రాఖీలు సెండ్ చేస్తూ ఉంటే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. తను ఎక్కడో గుజరాత్ లో ఉంది, రాలేదు కాబట్టి ఇలాగా రాఖీ సెండ్ చేస్తుంది. కానీ ఎప్పుడైనా వచ్చే పరిస్థితి ఉంటే చక్కగా వచ్చి డైరెక్ట్ గా రాఖీ కడుతుంటే చాలా చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. అది కూడా అది ఎప్పుడో జరుగుతుందండి, కానీ అలా జరగాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటాను. డైరెక్ట్ గా వచ్చి తను ట్యాగ్ చేసే రోజు ఒక రోజు రావాలనేది నాకు కోరిక. సో ఇది మా అమ్మాయి పంపించింది, మా సిస్టర్ వాళ్ళ పాప మాట సిరి పంపించింది. సో ఈ రాఖీ అండి చాలా చాలా నచ్చినాయి రెండు రాఖీలు కూడా. ఒకటి సాయికి నచ్చింది, ఒకటేమో నాకు నచ్చింది. ఎందుకంటే శ్రీకృష్ణ ఉన్నది నాకు నచ్చింది, సాయికి ఏమో కార్టూన్ ఉన్నది నచ్చింది బాగా. సో ఇంకొక రాఖీ చూపిస్తాను. ఈ రాఖీ ఏంటంటే మా హస్బెండ్ కోసం చూడండి, ఇది వెండి రాఖీ మోడల్ అన్నమాట. వెండి రాఖీ ఇలా ఉంది. ఇదేమో మా హస్బెండ్ కోసం మా బ్రదర్ వైఫ్ పంపించారు. సో ఈ రాఖీ కూడా నాకు చాలా బాగా నచ్చింది. బంగారం కాదండి, నిజంగా ఎంతో అభిమానంతో ప్రేమతో పంపిస్తే అది నిజంగా బంగారం వెండి కంటే చాలా చాలా ఎక్కువ వాల్యుబుల్. సో నాకైతే మా సిస్టర్ మా బ్రదర్ వైఫ్ ఈ సంవత్సరమే పంపించారు, తను చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే రాఖీ పౌర్ణమి రోజున మా హస్బెండ్ చేతిలో రాఖీ లేకపోతే నేను చాలా చాలా బాధపడుతూ ఉంటాను. తనకి రాఖీ ఎందుకు లేదు అని చెప్పేసి అనే ఒక ఫీలింగ్ అనేది నాకు చాలా ఉంటుంది. సో అందుకోసమని తను అంత దూరం నుంచి, అంటే తను వాళ్ళు అమలాపురంలో ఉంటారు మా బ్రదర్ వాళ్ళు. సో అక్కడి నుంచి తను రాఖీ సెండ్ చేసింది. ఆ రాఖీతో పాటు తను ఇంకో రాఖీ కూడా సెండ్ చేసింది, ఫ్లవర్ రాఖీ. ఇది చాలా ఒరిజినల్ రాఖీ. అసలు రాఖీ అనేది ఫస్ట్ స్టార్టింగ్ లో వచ్చింది ఇలాగే వచ్చేవి, ఈ మోడల్లోనే వచ్చేవి. ఇది అసలు చేతికి చాలా నిండుదనాన్ని ఇస్తుంది. సో నాకైతే చాలా బాగా నచ్చింది ఈ రాఖీ కూడా. సో రెండు రాఖీలు కూడా నేను ట్యాగ్ చేయిస్తాను. ఇంకో సిస్టర్ ఉన్నారు ఇక్కడ లోకల్ గా ఉండి వచ్చి కడతారు, తన చేత ట్యాగ్ చేయిస్తాను నేను. థర్డ్ రాఖీ
ఈ రాఖీ ముంబై నుంచి వచ్చిందండి. ఇది కూడా మా హస్బెండ్ కే వచ్చింది. నేను యాక్చువల్లీ ఇది ఓపెన్ చేయకుండా కెమెరాలోనే ఓపెన్ చేద్దాం అనుకున్నాను, కానీ మా అబ్బాయికి చాలా ఎక్సైట్మెంట్ ఎక్కువయ్యి ఓపెన్ చేసేసాడు. సో ఇది ముంబై నుంచి వచ్చింది. మా ఫ్రెండ్ మాట మణి అని చెప్పేసని తను పంపించింది మాట. సో మా హస్బెండ్ ని అన్నయ్య అని పిలుస్తూ ఉంటుంది. చాలా ఇష్టం, వాళ్ళ బాండింగ్ చాలా చాలా సూపర్ గా ఉంటుంది. ఇద్దరు ఒకలాగానే ఆలోచిస్తూ ఉంటారు. సో ఇద్దరు కూడా వే ఆఫ్ టాకింగ్ కానీ లేకపోతే ఇద్దరు కూడా ఆలోచించే విధానం కానీ ఒకేలాగా అనిపిస్తూ ఉంటుంది. నాకైతే నాకెంత బెస్ట్ ఫ్రెండో మాకు ఫ్యామిలీ కూడా అంతే బెస్టీగా ఉంటుంది తనైతే కూడా. సో ఎప్పుడు కూడా ఎంత దూరాన్ని ఉన్నా సరే మా కనెక్షన్, మా బాండింగ్ అనేది ఎప్పుడు కూడా పోలేదు, దగ్గరగానే ఉంది. సో తనని చూడండి, అమెజాన్ లో ఆర్డర్ పెట్టి కుంకుమ, అక్షింతలు, నెక్స్ట్ రాఖీ కూడా పంపించింది. రాఖీ ఓపెన్ చేసి చూపిస్తాను. ఇలా ఓం అని చెప్పేసి వచ్చింది రాఖీ. చాలా బాగుంది రాఖీ అయితే, నాకు చాలా చాలా బాగా నచ్చింది. సో ఇది కూడా మా హస్బెండ్ కోసం తను పంపించింది. సో నాకైతే చాలా 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 హ్యాపీగా ఉంది. మా బాబుకైతే ఇక్కడ లోకల్ గా సిస్టర్స్ ఉన్నారు. సో వాళ్ళు వచ్చి కడతారు. కానీ మా హస్బెండ్కి వచ్చేసరికి మా హస్బెండ్ చేతిలో రాఖీ ఉండాలి. నాకు అలా అది చాలా సంతోషాన్ని ఇస్తుంది అన్నమాట. అందుకోసమని మా హస్బెండ్ కి ఇలాగా ఎన్ని రాఖీలు రావడం అనేది నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. మా హస్బెండ్ కి ఇక్కడ లోకల్ గా సిస్టర్ ఉండింది, అంటే నైబర్. తను కూడా ఎప్పుడు ఎవ్రీ ఇయర్ వచ్చి రాఖీ కడుతూ ఉండేది. సో తను కూడా ఇప్పుడు హైదరాబాద్ లో జాబ్ చేస్తుంది. వాళ్ళ బ్రదర్ ఇక్కడే ఉంటారు. సో వాళ్ళ బ్రదర్ కోసం వచ్చినప్పుడు ఖచ్చితంగా మా హస్బెండ్ కూడా వచ్చి రాఖీ కట్టేసి వెళ్తూ ఉంటుంది. ఫస్ట్ ఇయర్ అనుకుంటా, తనకి ఏదో వీలు కాక రాలేదు. కనీసం ఈ ఇయర్ అయినా వస్తుందని నేనైతే ఆశిస్తున్నాను. సో ఈ రాఖీలు అనేవి ముఖ్యంగా మా హస్బెండ్ కి మా చందు పంపించిన రాఖీ కానీ లేకపోతే మా ఫ్రెండ్ మణి పంపించిన రాఖీ కానీ నాకు చాలా చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. సో అండ్ దట్టు సిరి పంపించిన రాఖీలు కూడా చాలా చాలా బాగున్నాయి. సో అవి ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటాయి, కానీ ఈ ఇయర్ అయితే నాకు బోనస్ గా ఈ 2 రాఖీలు రావటం అనేది చాలా హ్యాపీనెస్ ఇచ్చినాయి. అందుకోసం పర్టికులర్ గా ఈ 2 రాఖీల గురించి చెప్తున్నాను అనమాట. సో ఇది రాఖీల స్టోరీ. సో నెక్స్ట్ ఏంటనేది ఈ బ్లాగ్ లో చూసేసేయండి. శ్రావణ శుక్రవారం కదా, ఇల్లంతా మొత్తం క్లీన్ గా నీట్ గా చేసుకుందామని అనుకుంటున్నాను. సో అది ఎలా చేస్తున్నాను ఏంటి అనేది నెక్స్ట్ నేను పెట్టిన అమెజాన్ ఆర్డర్ అనేది మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. అది ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను. అది ఎక్కడ ప్లేస్ చేస్తాను అనేది కూడా చూపిస్తాను. చూసేద్దాం నెక్స్ట్. సో అమెజాన్ లో ఆర్డర్ పెట్టానని చెప్పాను కదండి, అదైతే వచ్చేసింది అనమాట. యాక్చువల్లీ నిన్నే వచ్చింది. ఇంక ఓపెన్ చేద్దామని మా అబ్బాయి కనిపిస్తే చాలా ఎక్సైట్ అవుతాడు. ఏదైనా సరే అది ఓపెన్ చేసేయాల్సిందే. అందుకే వాడికి కనిపించకుండా దాచిపెట్టి ఇలాగా ఓపెన్ చేస్తున్నాను. కాకపోతే సింపుల్ ప్రోడక్టే, కాకపోతే ఏంటంటే ఇది నాకు కిచెన్ లో బాగా యూజ్ అవుతుందని చెప్పేసి అని నేను ఆర్డర్ చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడైతే ఓపెన్ చేసేద్దాం ఇది ఎలా వచ్చిందో. మాక్సిమం నా వల్ల అయితే ఇది నేను బిగించేస్తానండి, లేదు అంటే మా అబ్బాయి వచ్చే వరకు ఇంకా ఆగాల్సిందే. సో ఇది ఏంటంటే కిచెన్ ఆర్గనైజర్ అండి, కిచెన్ ఆర్గనైజర్. సో కిచెన్ స్టాండ్ అన్నమాట. కిచెన్ లో నాకు వన్ సైడ్ నాకు ఈ ర్యాక్ అవసరం అనిపించింది, అందుకోసమనే ఇది ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. ఇలాగా స్టాండ్ లా వస్తుంది అన్నమాట, ఇలాగా ర్యాక్ లాగా. చూద్దాం, వీలైతే నేనైతే బిగించేద్దామని అనుకుంటున్నాను వీల్స్ ని. సో మనకి ఈజీగా జరుపుకోవడం కోసం వీల్స్ అన్నమాట. ఇవి ర్యాక్స్ అండి, 3 ర్యాక్స్ ఇచ్చారు. అయితే మనం లాస్ట్ ర్యాక్ అయితే బిగిద్దాం, అసలు అవుతుందో లేదా. సింపులేనండి, ఇది వెరీ సింపుల్. ఇది
మామూలుగా అయితే నేను స్టీల్ అనుకున్నాను ఇది. సో ఇలా ఫోర్ సైడ్స్ ఫోర్ గ్లాస్ ఫినిష్ చేశాను. ఇప్పుడు దీనికి ఈ గ్లాస్ చేయాలి, అటాచ్ చేయాలి. సో నేను ఇంకా చాలా పెద్ద వస్తుంది అనుకున్నాను, చిన్నది వచ్చింది. ఇంకొక సైడ్ అండ్ దాని నెక్స్ట్ స్టార్ట్ చేస్తాను సార్. సో ఇలా వచ్చిందండి. ఆల్మోస్ట్ చూడండి ఇలా అయిందండి. చూడండి ఇది రాకపోవడం ఇది ఆర్గనైజర్ నేను చూడండి ఇలా అయింది. టీవీ పెట్టేసుకుని ఇలా సర్దుకుంటూ ఉంటే కొంచెం టైం పాస్ అవుతుంది కదండి. ఈ టాయ్స్ చూసారా, చాలా ఓల్డ్ వే, ఏమీ న్యూ కాదు. కాకపోతే క్లీన్ చేస్తాను అనమాట. క్లీన్ చేస్తే అవి మొత్తం పాడవుతాయి కదా, కొంచెం కూమ్తో ఇలా ఇలా అనేస్తే అది నార్మల్గా వచ్చేస్తుంది వాటి ఫర్. సో వీటిని అన్నిటినీ ఇప్పుడు అక్కడ ప్లేస్ చేయాలి, ఆ ప్లేస్లో ప్లేస్ చేయాలి. సో సర్దేస్తే ఒక పని అయిపోతుంది. సో ఇది చూడండి, చాలా క్యూట్గా ఉంది కదా, క్యూట్గా ఉంది. మా అబ్బాయి చిన్నప్పటి నుంచి చాలా టాయ్స్ ఉండేవండి. లాస్ట్కి ఇలాగా కొన్ని మిగిలాయన్నమాట. ఇవి ప్లేస్ చేస్తున్నాను. ఇగో ఈ ప్లేస్ సర్దుదాం అని చెప్పేసి అని ఈ రోజు అయితే డిసైడ్ అయ్యాను. సో చూద్దాం, ఆ పైన ప్లేస్ చేస్తాను. ఒక టాయ్, ఆల్మోస్ట్ అన్ని టాయ్స్ కూడా ఓల్డ్ టాయ్స్ అండి. కానీ నాకు ఎందుకో తీసేయాలని అనిపించదు. బాగానే ఉన్నాయి కదా, క్యూట్గా బాగానే ఉన్నాయి కదా అని చెప్పేసి అని అలాగా క్లీన్ చేసి మళ్ళీ అవే యూజ్ చేస్తూ ఉంటాను. చాలా అందంగా నీట్గా కనిపిస్తూ ఉంటాయి. సో మా అబ్బాయికి ఇష్టమైన, మా అబ్బాయి బర్త్డేకి వచ్చిన టాయ్స్ అవి ఇవన్నీ. దగ్గర 9th 10th ఇయర్లో వచ్చిన టాయ్స్ అన్నమాట. సో నౌ హీఈస్ 15. సో చాలా సంవత్సరాల నుంచి అలాగే మెయింటైన్ చేస్తూ వస్తున్నాను ఈ టాయ్స్ని. సో ఇక్కడ ఉంది కాబట్టి అదే తెలుగు. సో ఇక్కడ పెట్టింది ఇలా సర్దుతున్నప్పుడు ఒక కాఫీ పడింది అనుకోండి, సూపర్గా ఉంటుంది. మైండ్ అండ్ బాడీ రిలాక్సేషన్ అనేది ఉంటుంది కంపల్సరీ. నాకు మా అబ్బాయికి చాలా చాలా ఫేవరెట్ ఇది నెస్కేఫీ గోల్డ్. చాలా చాలా ఇష్టం ఇది. ఇంతమందికి ఇలాగా దూరం నుంచి వేసుకుని అలాగా నురగలా వస్తుంది కదా, అది ఎంజాయ్ చేయటం బాగా ఇష్టం. సో నేనైతే షుగర్ బదులు యూస్ చేస్తాను. ఇది కూడా షుగరే, మోస్ట్లీ షుగర్ కొంచెమైనా అవాయిడ్ చేసామని చెప్పేసాను అనిపించుకోవడానికి. సో కాఫీ టేస్ట్ అయితే చూసేద్దాం. కాఫీ కొంచెం వేడిగా ఉంది. సో ఒక 2 minutes పక్కన పెట్టేసి కాఫీని, ఇక్కడ ఒక విషయం చెప్తాను. నేను ఇందాక స్టాండ్ చూపించాను కదండి, ఒక స్టాండ్ మీకు.
ఆ స్టాండ్ నేను ఇక్కడే ప్లేస్ చేయగలుగుతున్నాను. ఇక్కడ ప్లేస్ చేస్తాను ఇలాగా. సో ఈ ఆయిల్ బాటిల్స్ ఇవన్నీ ముందుకు లాగితే నాకు ప్లేస్ అనేది వస్తుంది అనమాట. సో ఇది స్టాండ్. సో ఇది స్టాండ్. అలాగా ప్లేస్ చేద్దామని అనుకున్నాను, కానీ నేను ఇప్పుడు చూసాను ఇది యాక్చువల్లీ ఇది కొంచెం డ్యామేజ్ ఉండింది, డ్యామేజ్ వచ్చింది ఇది కొంచెం. అయ్యో అంతా బాగుంది అని అనుకున్నాను, మొత్తం ప్లేస్ చేద్దామని అనేసరికి చూసేసరికి ఇక్కడ నాకు డ్యామేజ్ కనిపించింది. చూడండి డ్యామేజ్ ఎలా ఉందో, కనిపిస్తుందో లేదో తెలియట్లేదు నాకు. ఇలా డ్యామేజ్ వచ్చింది అనమాట. మళ్ళీ రిటర్న్ చేసి మళ్ళీ చేసేసరికి ఎంత టైం పడుతుందో ఏంటో. సరే ఇంకేం చేస్తాం, రిటర్న్ చేసేసి దీన్ని మళ్ళీ దీని ప్లేస్లో వేరే స్టాండ్ తెప్పించుకుంటాను. సో అమెజాన్ ఆర్డర్ అయితే నాకు చాలా డిసప్పాయింట్ చేసిందండి. ఆల్మోస్ట్ అక్కడ నేను ప్లేస్ చేద్దామని చాలా చాలా రోజుల నుంచి ప్లాన్ చేసుకుంటున్నాను, కానీ వర్కౌట్ అవ్వట్లేదు, ఎందుకో తెలీదు. ఈ రోజైనా అయిపోయింది అని అనుకున్నాను. సో ఈరోజు కూడా నాకు అవ్వలేదు. నేను ఇంకా డైరెక్ట్గా వెళ్ళి కొనుక్కు తెచ్చుకుంటాను. రిటర్న్ పెట్టేస్తానండి ఆల్రెడీ, రేపు పికప్ చేసుకుంటా అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. డైరెక్ట్గా వెళ్ళి కొనుక్కు తెచ్చుకుంటాను షాప్లో. అంటే నాకు షాప్ అవైలబుల్గా ఉంటుంది, కానీ ఆన్లైన్లో అయితే బాగుంటాయని షాప్లో వాళ్ళే చెప్పారు. అలా చెప్పారని చెప్పేసి అని ఆన్లైన్లోకి వచ్చాను, లేకపోతే నేను షాప్లో తీసేసుకునేదాన్నే. అవి షాప్లో దొరికే స్టాండ్స్ ఎలా ఉన్నాయంటే షూస్ ర్యాక్లా ఉన్నాయండి. అవి మనకి యూస్ఫుల్గా అనిపించలేదు నాకైతేని. షూస్ ర్యాక్ ఎలా ఉంటుంది సేమ్ అలాగే కనిపించినాయి నాకు. సో ఈరోజు వ్లాగ్ అయితే ఇదేనండి, మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మనీ వ్లాగ్స్. సో మరొక మంచి వ్లాగ్తో మీ ముందుకు వస్తాను.